జగిత్యాల జిల్లాలో కొత్త రకం సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. ఆధార్లో ఫోటోస్ మార్చేసి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా అలాగే ఉంచి 20 లక్షలను నొక్కేశారు దుండగులు. ఈ విషయంపై బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసులో రంగంలోకి దిగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటివి ఇంకెన్ని కేసులు ఉన్నాయి, ఎంతమంది మోసపోయారు అనే వాటిపై పోలీసులు దృష్టి సారించారు. తండ్రి పేరు నాదే, అడ్రస్ తండ్రి పేరు, డేట్ ఆఫ్ బర్త్ 3 నాయే ఆధార్ కార్డు మీద. ఎవడో ఫ్రాడ్ గాడు ఫోటో అడ్రస్ చేంజ్ చేసి దొంగ పాన్ కార్డు తీసుకొని 20 లక్షల లోన్ తీసుకున్నాడు వేరే బ్యాంకులలో, హైదరాబాద్ బ్యాంకులలో. వాళ్ళు ఫోన్ చేసి టార్చర్ చేస్తారు, నువ్వు లోన్ ఎప్పుడు కడతావు. ఆ బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి నాకు టార్చర్ చేస్తారు. నేను అందుకనే కలెక్టర్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. దీన్ని ప్రాబ్లం సాల్వ్ చేయాలని కలెక్టర్కి వచ్చి ఆర్జీ పెట్టుకున్నాం. చేస్తారు అది ఇదనే సప్లై కూకున్నాం. కానీ ఇప్పటిక ఈ కొత్త రకం సైబర్ నేరం గురించి పూర్తి డీటెయిల్స్ను, ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రజెంట్ ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి, వాళ్ళు ఎవరు ఏంటి అనేది కనుక్కున్నారు? సార్, ఇటీవల కాలం లోపల కొత్త రకాల సైబర్ నేరాలు వెలుగులోకి వస్తున్నాయి. అమాయకంగా ఉంటే దాదాపుగా మా అవసరాన్ని ఆసరాగా చేసుకొని సైబర్ నేరానికి పాల్పడుతున్నటువంటి వారు ఎందరో కూడా వెలుగులోకి వస్తున్నటువంటి నేపథ్యం లోపల జగిత్యాలలో ఏకంగా ఆధార్ కార్డు, తర్వాత పాన్ కార్డు, ఇవన్నీ కూడా ఫేక్ ఐడితో క్రియేట్ చేసి కొత్త లోన్ తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సదరు బాధితునికి తెలియకుండానే అతని పేరు మీద దాదాపుగా 20 లక్షల లోన్ తీసుకొని అతన్ని బురిడి కొట్టించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దూరు గ్రామానికి చెందిన ముంజాల నారాయణ అనేటువంటి వ్యక్తి తనకు న్యాయం చేయాలని చెప్పి ఈరోజు జగిత్యాల కలెక్టరేట్ ప్రజావాణి లోపల కలెక్టర్ దగ్గరికి వచ్చి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అతను తెలిపినటువంటి వివరాల ప్రకారము 2018 లోపల కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తన పేరు మీద ఇటు హైదరాబాదు కేంద్రంగా నడుస్తున్నటువంటి కెనరా బ్యాంక్ ఏదైతే ఉందో ఆ కెనరా బ్యాంక్ లోపల ఆధార్ కార్డు లోపల, పాన్ కార్డు లోపల ఇతని యొక్క ఫోటోలు మార్చి మొత్తం అడ్రస్ అదే విధంగా ఉంటుంది, కేవలం ఫోటో మాత్రమే మార్చి ఇతని పేరు మీద లోన్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తున్నది. అయితే ఇటీవల కాలం లోపల తరచుగా అతనికి బ్యాంకు నుంచి లోన్ కట్టాలని ఫోన్లు రావడం జరిగింది. అదే విధంగా అతని సిబిల్ స్కోర్ కూడా రోజు రోజుకు పడిపోవడంతో ఇటు ఆందోళన చెందినటువంటి ఆ వ్యక్తి బ్యాంకు వెళ్లి పరిశీలించినటువంటి నేపథ్యం లోపల అతని పేరు మీద 20 లక్షల లోన్ ఉందని తెలపడంతో అయితే అతడు లబోదిబోం అంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే ఇటు సైబర్ క్రైమ్ పోలీసులను కూడా ఆశ్రయించారు, కానీ తనకు ఇప్పటి వరకు కూడా న్యాయం జరుగుతడం లేదు అని చెప్పి ఎవరు కూడా దీనిపైన స్పందించడం లేదు అని చెప్పి అయితే ఆ బాధితుడు వేరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తనకు గత్యంతరం లేకనే ఈరోజు జగిత్యాల కలెక్టరేట్ ప్రజావానికి వచ్చి కలెక్టర్ ను కలిసి తనకు న్యాయం చేయాలని చెప్పి వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే అమాయకుల యొక్క ఆసరణనే ఇప్పటి వరకు ఆసరణను ఇటు తీసుకొని సైబర్ క్రైమ్ పాల్పడుతున్నటువంటి మోసాలను చూసాము. ఇప్పుడు ఏకంగా ఆధార్ కార్డు, పాన్ కార్డు అందులోపల ఫోటో మార్చి ఈ విధంగా లోన్ తీసుకోవడం అయితే కొత్త రకమైనటువంటి ఇటు లోను వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. సార్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.